అమ్మా అమ్మా అమ్మా, ఏమిటే సంగతులు? ఆ మంజుల విషయం ఏమైనా తెలిసిందా? లేదమ్మా, ఈవేళ ఆ మంజులమ్మ గారి ఫ్రెండ్ని ధరణమ్మ ఇంటికి తీసుకొచ్చింది. ఈ మంజులమ్మ గుర్తుపట్టదేమో అనుకున్నారు, కానీ ఈవిడేమో ముందు గుర్తుపట్టనట్టు చేసి ఆ తర్వాత ఓ ఫోటో చూపించి ఇట్టా మారిపోతే ఎట్టానే, ఎలా గుర్తుపడతానే అంటూ తెగ మాట్లాడేసిందమ్మా. అంతే, వాళ్ళంతా ఎర్రి మకాలేసుకున్నారమ్మా. నాకు ఈ అమ్మే మంజులమ్మ అనిపిస్తుందమ్మా. కాకూడదు, కావటానికి వీల్లేదు. ఎవరూ ఆ మంజులని మోసం చేసి ఆస్తిపాస్తులున్నాయని ఆ మంజుల వివరాలు మొత్తం తెలుసుకునొచ్చి దొంగ నాటకాలాడుతున్నారు. ధరణి వదలదు, దీని గుట్టు రట్టు చేస్తుంది. అన్ని విషయాలు విని నా చెవికి చేరవెయ్యాలి, సరేనా? సరేనమ్మా, వస్తానమ్మా. వెళ్ళు. ఆ దొంగ మంజుల నీ మీదికి ధరణిని ఉసిగొల్పింది. అది నిన్ను వదలదు. వేటాడి వెంటాడి నీ బతుకు బండారం కూపి లాగి తన్ని తరివేస్తుంది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నా భవిష్యం నాదవుతుంది. అక్క అక్క, ఏంటక్క ఇది? బావ మరి ఇలా తయారయ్యాడేంటి? ఏమైందే? ఆ మృత్యుతో పోరాడి గెలిచి బావ కోసం నువ్వు ఎంతో ఆశతో వస్తే అసలు నువ్వు మంజులవే కాదు అంటున్నాడు. ధరణికి భయపడో, నీ మీద ప్రేమ తగ్గో అసలు నాకు అర్థం కావట్లేదక్క. ఈయనగారు అపనమ్మకాన్ని సాకు చేసుకుని అటు ఆ పార్వతమ్మ, ఇటు ధరణి నీ గురించి ఎంక్వైరీలు మొదలు పెట్టారు. బావ ఇప్పుడు ఆ ధరణికే సపోర్ట్ చేస్తున్నాడు. అక్కే బావ అని ఎంత గట్టిగా వాదించి చెప్పినా కాదు అని ఒక్కసారి కూడా పాజిటివ్ గా ఆలోచించడం లేదు. ఇలా ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తుంటే ఎవరి ఎంక్వైరీకైనా నువ్వు సరిగ్గా సమాధానం చేయలేదనుకో, దాన్ని ఆసరా చేసుకుని అంతా ఒకటయ్యి నిన్ను ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఎందుకే భయం? నేను మంజుల్ని కాకపోతే కదా. చూడు, వాళ్ళు ఎన్ని పరీక్షలు పెట్టినా నేను మంజుల్ని కాదు అని అనలేరు. పరీక్షకి నేను మంజుల్నే అనే అభిప్రాయం బలపడుతుంది. అది మేలే కాని కీడు కాదే. ఏమో అక్క, ఏం పరీక్షలో ఏం గెలవటాలో నాకైతే పిచ్చెక్కుతుంది. ఏదో తెలియని భయం మొదలైందక్క. పిచ్చెక్కాల్సింది నీకు కాదే. ప్రతి పరీక్ష నెగ్గుతుంది. ఖచ్చితంగా మంజులనే అనే ఆలోచన ఆ ధరణికి కలిగి తీరుతుంది. అప్పుడు పిచ్చెక్కి ఏం చేయాలో తెలియక తను ఎంత పాకులాడినా బావ భార్య స్థానం పొందలేనని, వివాహం రద్దు అని శాశ్వతంగా ఇల్లొదిలి పారిపోతుంది, లేదా ఊరేసుకొని చస్తుంది. లేనిపోని భయాలేవి నువ్వు పెట్టుకోకు. ఏ పరధ్యానంలోనైనా నువ్వు పొరపాటు పడితే? పొరపాటు ఎలా పడతానే? సమస్య లేదు. ఇవాళ కాకపోతే రేపైనా సవతి పోరు నుంచి నేను ఈవతల పడతా, అది అవతల పడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. అంతేనంటవాక్క? అందులో అనుమానం ఏమీ లేదు. మంజులనయ్యుండి మంజుల అవునా కాదా అనే పరీక్షలకు భయపడటమేంటి? అర్హత లేని స్థానానికి అది ప్రయాసపడుతుంది కానీ దక్కదు. దానికి నేనుండగా ఆ స్థానం ఎలా దక్కుతుంది? ఎలా దక్కనిస్తాను? చెయ్యని. దానికి చేతనైన ఎంక్వైరీలు ఎన్ని చేస్తుందో చెయ్యని. నరకం చూపిస్తాను, దానికి పారిపోయేలా చేస్తా.